హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. గోధుమ పిండితో గులాబ్ జాముల్ని చాలా ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే మనకి అచ్చంగా బయట స్వీట్ షాప్లో కొన్న స్టైల్లో వస్తాయండి. చాలా బాగుంటాయి. రెగ్యులర్గా గులాబ్ జాముల్ని ఎంటీఆర్ గులాబ్ జాముల్ పౌడర్తో మైదాతో చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా గోధుమ పిండితో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పాలు మిల్క్ పౌడర్తో పని లేకుండా చాలా సాఫ్ట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. గులాబ్ జాములు అయితే చాలా బాగుంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ నేను 120 గ్రామ్స్ ఉన్న కప్తో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. గోధుమ పిండి వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఫ్రై చేసిన తర్వాత మనకి పిండి పట్టుకుంటే వేడిగా మనకి ఉండలు అయితే అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల పంచదార అండి, తర్వాత 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకునే గులాబ్ జాములకి అయితే 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ సరిపోతుందండి. కానీ మనం ఇక్కడ గోధుమ పిండితో గులాబ్ జాములు చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది 3 కప్పులు వేసుకుంటున్నామండి. ఇక్కడ మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉండాలి. మనకి పాకం పల్చగా ఉండాలండి. అప్పుడే గోధుమ పిండిలో మొత్తానికి పాకం అనేది పీల్చుకుంటుందండి. అందుకోసం నేను ఇక్కడ 3 కప్స్ వరకు వేసాను. అది పంచదార బాగా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించానండి. మనం జస్ట్ చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురుగా తగిలితే మనకి కన్సిస్టెన్సీ వచ్చినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకున్న గోధుమ పిండి ఉంది చూసారండి, ఉండలేమీ లేకుండా ఈ విధంగా ఒకసారి నలిపేసుకొని పక్కన పెట్టానండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ కాదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అండి, కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఎక్కువ మోతాదులో నేను ఇక్కడ పాలపైన మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడని అయితే వేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి. దాన్ని ఒక అరగంట ముందు బయట పెట్టాను, అందుకే కొంచెం కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంది. మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ జల్లుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా మనం గులాబ్ జామున్కి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. చూడండి, మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. చూడండి, ఇలాగా మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఆ విధంగా ఉండాలన్నమాట. అలా వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, కొంచెం సాఫ్ట్గా అయింది కదా. దాన్ని బాగా 2-3 సార్లు అయితే కలుపుకుంటూ ఉండాలండి. బాగా స్మాష్ చేస్తూ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనం చిన్నగా గులాబ్ జాములు చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ చేసుకోవాలండి. నేనైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా రౌండ్గా బాల్స్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొన్ని చిన్నగా చేసుకున్నానండి, కొన్ని అయితే పెద్దగా చేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే మీరు ఆ సైజులో చేసుకోండి. మనకి ఇవి ఫ్రై అయిన తర్వాత సైజ్ అనేది కొంచెం పెరుగుతుందండి. షుగర్ సిరప్లో నానిన తర్వాత ఇంకా బాగా పెరుగుతుందండి. అందుకోసం మీరు కొంచెం చిన్నగానే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇదే ప్రాసెస్లో నేను మొత్తం గోధుమ పిండితో అన్నీ కూడా జామున్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. నేను తీసుకున్న 120 గ్రామ్స్ పిండికి నాకు 30 వరకు జామున్స్ అయినాయండి. చూడండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో కదా. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గులాబ్ జామున్స్ని అయితే వేసుకోవాలండి. గోధుమ పిండితో చేసాం కాబట్టి చూడండి ఆయిల్ అయితే ఎలా అయ్యిందో. కొంచెం గోధుమ పిండి అనేది బయటకు రిలీజ్ అయ్యి కొంచెం
కొంచెం ఆయిల్ అయితే చూడటానికి ఆ విధంగా తయారైందండి. అయినా పర్వాలేదు, దాన్ని మనం వడకెట్టేసుకొని స్ట్రైనర్తో మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. ఇవి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇక లాస్ట్లో అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా గరిటెని తిప్పుకుంటే మనకి జామున్స్ అనేవి మొత్తం అంతా కూడా ఒకేలాగా మంచి కలర్లో ఫ్రై అవుతాయండి. గరిటెతో అలా అనుకుంటే కనుక ఇక మొత్తం అన్నీ కూడా మంచి కలర్ అయితే వచ్చాయండి. ఇక స్ట్రైనర్తో బయటకైతే తీసేసుకున్నాను. ఆయిల్ చూసారా, కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా జామున్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని వాటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఈ విధంగా చేసుకొని తీసేసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని జామున్స్ని ప్రిపేర్ చేస్తాను కదా. ఇప్పుడు ఆయిల్ని అయితే స్ట్రైనర్లోకి వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. తర్వాత అదే స్టవ్ మీద మనం షుగర్ సిరప్ ఇందాక ప్రిపేర్ చేసాం కదండి, అదైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. పాకం అనేది మనకి బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న జామున్స్ని అయితే వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 30 జామున్స్ అయ్యినాయి కదా నాకు. ఈ షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకుందండి. కాకపోతే షుగర్ సిరప్ పీల్చుకోవడానికి నాకైతే 5 గంటలు టైం పట్టిందండి. మనం నార్మల్గా చేసుకునే గులాబ్ జామున్స్ అయితే 10 నుంచి 20 నిమిషాల్లోనే బాగా పొంగిపోతాయి కదండి, డబల్ సైజులో అయిపోతాయి. నాకైతే 5 అవర్స్ పట్టిందండి టైము. 5 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అయ్యాయో. పాకం మొత్తం పోయిందండి. చూసారు కదా, పాకం మొత్తం పీల్చేసుకున్నాయి జామున్స్. చాలా బాగుంటాయండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి మీరందరూ ఈ గోధుమ పిండి గులాబ్ జామున్స్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, నేను స్పూన్ పెడితే అలా దిగిపోతుంది. అంత సాఫ్ట్గా అయితే జామున్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మరి ఈ గులాబ్ జామున్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.